గత సంవత్సరం తెలంగాణ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఒక దుష్ట పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమ, అరాచక, నియంతృత్వ, నిరంకుశ పరిపాలన నుంచి బయటపడాలని, బానిస సంఖ్యలను తెంపుకోవాలని చెప్పి కరెక్ట్గా 1 సంవత్సరం మీద ఇవాళకి ఇంచుమించు నెల రోజులు కావస్తుంది. ఆ సందర్భంలో, ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో వారు ఏవైతే తెలంగాణ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్రాలను, ఎందుకంటే దేశంలో ఒక మనిషికి కావాల్సింది ముందుగా అన్నింటికంటే ముఖ్యం స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు, వీటన్నింటినీ కాపాడే పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఒక హామీ ఇచ్చిందంటే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఆ మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో కరీంనగర్ సభా వేదికగా దాన్ని నిజం చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క బతుకులు ఆగమైనవి. వాళ్ళ బతుకులు మీదికి వైపు వెలవడ్డట్టని అని చెప్పి గ్రహించి మళ్ళీ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే, వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతను, అలాగే 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఏవైతే కోల్పోయినా వాటిని ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవే 6 గ్యారెంటీలు. దాంతోపాటు గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ వేదికగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కొరకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అదే రుణమాఫీ. వీటన్నింటిని కూడా నెరవేర్చే దిశగా గత సంవత్సరం మీద నెల రోజుల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ గత 10 సంవత్సరాల పాపపు పరిపాలనలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఒక గజనీల్లాగా, ఘోరీల్లాగా ఈ రాష్ట్రంపై దండయాత్ర చేసి కంచే చేను వేసిన చందంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, 7 లక్షల కోట్ల అప్పులతో పాటు 40 నుంచి 45 వేల కోట్ల బిల్లులను పెండింగ్ పెట్టి ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, అతలాకుతలం చేసి ఇవాళ దోపిడీ చేసుకొని ఇలా ఒక్కొక్కరు ఆ గత 10 సంవత్సరాల పరిపాలనలో కోట్లకు పడిగిస్తారు. కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఏ స్కీమ్ పెట్టినా అన్నీ కూడా స్కామ్లమయమైనవి కదా. మిషన్ భగీరథ కమిషన్లకే పోయింది, మిషన్ కాకతీయ కమిషన్లకే పోయింది, కాళేశ్వరం కమిషన్లకే పోయింది, గొర్రెల పథకాలు కమిషన్లే, ట్రాక్టర్ల పథకాలు కమిషన్లే. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, దళిత బంధు పెడితే మా ఎమ్మెల్యే 1,00,000 రూపాయలు తీసుకుంటారండి దళిత బంధువులల్లా. అదే మాదిరిగా గొర్రెల స్కాము, చేపలు, ఇసుక, ల్యాండు, శాండు, ఇలా ఆఖరికి వస్తే డ్రగ్స్ మాఫియా కూడా ఈ రాష్ట్రంలో 3 పువ్వులు 6 కాయలుగా ఏ విధంగా పరబడిల్లిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళ ఇన్ని అవకతవకల మధ్య ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసినప్పటికి కూడా ఇలా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఆ 6 గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీ కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కొక్క గ్యారంటీని ఇవాళ నెరవేర్చుకుంటూ వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం,
మహిళా సంఘాలకు ఇవాళ 10 లక్షల రూపాయలను వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, దాంతోపాటు యువకులు ఏ విధంగానైతే హామీ ఇచ్చినామో యువకులకు, నిరుద్యోగ యువకులకు వాళ్ళకి ఇంచుమించు 56,000 ఉద్యోగాలు ఇవ్వడం, వారికి ఏదైతే జాబ్ క్యాలెండర్ని డిక్లేర్ చేయడం, దాంతోపాటు రైతు రుణమాఫీ చేయడం, 2 లక్షల రూపాయలకు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 26,000 కోట్ల రూపాయలు ఇంచుమించు 26,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ రూపాయలు చేయడం, వాళ్ళు బకాయి పెట్టిపోయిన రైతు వాళ్ళ పేరిట వాళ్ళు చెప్పిన రైతు బంధును 7,500 చిల్లర కోట్లను మేమే కట్టడం, వాళ్ళు అప్పులు చేస్తే ఆ 7 లక్షల రూపాయల కోట్లకు ఇవాళ ఇంచుమించు సంవత్సరానికి 75,000 రూపాయల వడ్డీని కట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఇవాళ చేసుకుంటూ పోతూనే అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలాగా చూస్తూ రెండింటిని కూడా ఇవాళ ఎక్కడ కూడా తగ్గకుండా ఈ పోటీ ప్రపంచంలో మనం ఎక్కడ కూడా తగ్గకూడదు, ఈ పోటీ ప్రపంచంలో మనం చేయాలని చెప్పి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ORR కూడా కుదబెట్టిండ్రు. ఆఖరికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ రెవెన్యూ వస్తుందని చెప్పి ఒక 3 నెలల ముందుగానే ఎక్సైజ్ మీటింగ్లో వేసి టెండర్లు కాల్ఫర్ చేసి ఆ డబ్బులను కూడా కొట్టుకపోయారు. అంటే ఇంత కుళ్ళు కుతంత్రాలతో రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకి ఇన్ని చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా. ఆలస్యం కాలేదని మేము అంటలే, డెఫినెట్గా కారణాలు చెప్తున్నాయి వాళ్ళ. వాటికి కారణం మీరు కాదా అని చెప్పి నేను అడుగుతుంది వాళ్ళ. ఇలా దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఇలా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇది ఉంటుందా, దీన్ని కూలగొడతాం అని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడతాం. ఎక్కడ లేని విధంగా ముసలి కన్నీరు కారుస్తాను ప్రజల మీద. ఇలా 10 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చిన ముఖాలు ఉన్నాయా ఈ గత ప్రభుత్వం అంటున్నాయి. ఇలా గ్రామ సభలు మా గౌరవ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఇలా రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, అట్లనే రైతు భరోసా ఇవ్వాలి, ఇలా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, సన్నబడ్లకు ఇవాళ ఐకేపీ సెంటర్లలో ఎక్కడ కూడా బార్లు లేవియాల, మీ మాదిరిగా కోతలు లేవియాల. కింటాలు ఉంటే అప్పుడు 8 కిలోలు, 10 కిలోలు, 11 కిలోల కోతలు ఉండేవి. ఇలా బస్తాకు బస్తానే కోత, అమ్మిన తర్వాత 3-4 రోజుల డబ్బులు. ఇలా ఆ రోజులకు రోజు పడిగాకు వెళ్తే ఇవాళ అనేక మంది ట్రాక్టర్లు రివర్స్ తీసుకుంటే చనిపోయారు. ఇలా అంతేకాకుండా పంట నష్టాన్ని ఇలా మీరు అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు నష్టపోతే పంట నష్టం ఇచ్చిన పాపాన పోలే. రైతు బంధు ఇచ్చినామని చెప్పి ఒకవైపు ఎడమ చేత్తో ఇచ్చుకొని కుడి చేత్తో లాక్కున్న వైన మీద అందరూ కూడా రైతులకు కావాల్సిన సబ్సిడీలన్నీ బంధు, డ్రిప్ మీద సబ్సిడీ బంధు, ట్రాక్టర్ల మీద సబ్సిడీ బంధు, విత్తనాల మీద సబ్సిడీ బంధు, ఇలా ఫెర్టిలైజర్స్ మీద సబ్సిడీ బంధు. ఇలా ఇవన్నీ కూడా ఏ ఒక్క రంగాన్ని కూడా ఇలా మీరు అభివృద్ధి చెందిన పాపాన పోలే. కేవలం నా కడుపు నిండితే దరిద్రం బాయిన చందంగా నీవు నీ కుటుంబం తప్ప నీ చుట్టూ ఉన్న 100 మగాదులు తప్పలేదు. ఇలా సిరిసిల్లనే చూసుకుంటే సిరిసిల్ల ప్రాంతంలో ఏ విధంగా భూములను మీ యొక్క అనుచర వర్గానికి అంటబెట్టినో ఇలా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఇలా ఇసుకను పక్కన పెట్టిన ఇసుక ఒక ఎత్తు అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇసుక దందా బంద్ అయిపోయింది ఇంచుమించు. మీ అందరి సహకారం వల్ల, మీడియా మిత్రుల సహకారం కావచ్చు, ప్రజల సహకారం కావచ్చు, ప్రభుత్వం యొక్క సంకల్పం కావచ్చు, మీ అందరి సహాయ సహకారాల వల్ల ఇలా ఇసుక దందాలు ఆగిపోయినాయి. ఇలా మళ్ళీ భూదందాలని పైకి వచ్చినాయి. ఇలా రేపు పొద్దుగాల కోళ్ళ దందాలు వస్తాయి, చేపల దందాలు వస్తాయి, ఇలా గొర్రెల దందాలు, ట్రాక్టర్ల దందాలు ఎలా చూసినా కానీ ఇలా అక్రమ అవినీతులే ఇలా పడగలెత్తిపోయినాయి. అప్పుడు ఇలా ఇటువంటి తరుణంలో మొన్న కేటీఆర్ గారు మాట్లాడతారు, రైతులకు చాలా కష్టాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు అంతక ప్రభుత్వం, ఇది ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయి. నేను ఇలా అంటున్న కేటీఆర్ గారిని, నువ్వేమన్నా నిజంగా కూడా మాట్లాడాలని నాకే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడతారు కానీ మాట్లాడాలని నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇలా నాకు నిజంగా నీకేమన్నా ఇంకిత జ్ఞానం ఉన్నట్టయితే, అవగాహన ఉన్నట్టయితే, నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇలా తెలంగాణలో రైతులు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నది దేశంలో 2వ స్థానంలో ఉండేది. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇలా కన్న తల్లికి పట్టెడు అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాలు చేస్తాను చందంగా మహారాష్ట్రకు పోయిండు రైతులను ఆదుకుంటా అని చెప్పి, పంజాబ్ పోయి పైసలు వచ్చిండు,
అత్త సొమ్ము కదా అల్లుడు దానం చేసినట్టు ఇలా మన కష్టాతీతం మన రైతులకు ఇవ్వలే, మన రైతులు పంట నష్టపోతే ఇవ్వలే, మన రైతులకు అతివృష్టి అనావృష్టి వల్ల పోతే ఇవ్వలే, ఇలా దోమకాటు వల్ల పోతే ఇవ్వలే. కానీ ఇలా రాజకీయ ఆకాంక్షతో రాష్ట్రాన్ని పరిపాలించిన, రాష్ట్రాన్ని దోచుకున్నాం, ఇక్కడ మిగిలింది ఏమీ లేదు, ఇక దేశాన్ని దోచుకుందామని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఇలా పేగుబంధాన్ని తెంపుకొని పోతే తెలంగాణ ప్రజలు ఈడ్చి తంతే ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఇలా బుద్ధి రాకుండా అధికారం కోల్పోయిన ఒక దుగ్ధతోని ఇలా రాజ్యాంగం మాట్లాడుతుంది. ఇలా 9 మందితో కమిషన్ వేసిందట. నువ్వు రైతులకు ఏం బీకినవు పోయి కదా 10 సంవత్సరాలు అంటున్నాను. ఇలా నేను రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేసిన, నువ్వు రైతు రుణమాఫీ ఎంత చేసినావు చూపించే సత్తా దమ్ము ధైర్యం నీకుందా అని నేను అంటుంది. ఇలా ఎప్పుడన్నా పంట నష్టపోతావు, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం నువ్వు ఇచ్చినావా అని నేను అంటుంది. ఇవాళ ఎక్కడన్నా బై ఎలక్షన్లు అయితే తప్ప ఎక్కడన్నా నువ్వు కొత్త రేషన్ కార్డు ఇచ్చినావా, కొత్త పెన్షన్ ఇచ్చినావా అని అడుగుతున్నాను నేను. ఇవాళ నిన్ను ఈడే గెలిపించిండ్రు, నీ అయ్యను సిద్దిపేటలో గెలిపించిండ్రు. నీ అయ్య పుట్టిన ఊరికేమో ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చివి. మరి సిరిసిల్ల నేను ఎన్నుకుంటా, నువ్వు ఎందుకే రాజకీయ జన్మనిచ్చిందని 100 సార్లు చెప్పినావు కదా, ఎందుకు ఇవ్వలేదని నేను అంటున్నా. ఇవాళ తగుదునమ్మా అని చెప్పి గ్రామ సభలు పెడుతూ ఎవరికి రైతు భరోసా రావాలి, ఎవరికి అంటే దొంగ పాస్బుక్ పుస్తకం పుట్టించుకున్నాయి వాళ్ళకి రైతు బంద్ ఇవ్వాలన్నా, లేఅవుట్లు చేసిన వాడికి రైతు బంద్ ఇవ్వన్నా, రైస్ మిల్లులు సినిమా టాక్సులు ఉన్న వాటికి రైతు బంద్ ఇవ్వన్నా, రోడ్లకు రైతు బంద్ ఇవ్వన్నా. ఒక శాస్త్రీయ విధానంలో ప్రజల మధ్యలో మేము నిర్ణయిస్తుంటే దాన్ని అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు దోచిపెట్టడానికి నువ్వు ఇచ్చినావు. ఎవరైనా భూస్వాములకు పెత్తందారులకు ఇలా దోచిపెట్టడానికి నువ్వు ఇచ్చినవి. ఇలా ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న అనేక ఆర్థిక సామాజిక పరిస్థితులలో అనేక మంది భూస్వాములు భూములు వదిలిపెట్టి పోతే షెట్టర్లకు గుట్లకు రాళ్లకు రప్పలకు అన్నిటికి కూడా నువ్వు రైతు బంధు ఇచ్చి వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాబందులుగా తయారు చేసినావు. ఇవాళ అందుకే సిరిసిల్ల తెలుస్తుంది కదా, ఇలా ఒక్కొక్కటి తవ్వుతుంటే కబ్జా మీద ఒకడు ఉంటాడు, ఇలా పట్టా ఒకరికి ఉంటుంది, రైతు బంధు ఆయనకు పడుతుంది, పొలం ఈయన దుంతుంటాడు, అసైన్మెంట్ భూములు దారా అత్త ఇలా అర్ణం ఇచ్చినట్టు. ఎందుకంటే అందరూ ఇలా మన ఆడపిల్లని ఇచ్చినప్పుడు మనం ఆడబిడ్డ కట్టడం కింద కొంత పశువులను భూమినో ఏదో ఇచ్చేవాళ్ళం, అర్ణం ఇచ్చినట్టు ఇచ్చేసింది అందరికీ. అలా నేను రాష్ట్రాన్ని దోసుకుంటున్నా, మీరు ఇక్కడ దోసుకుంటారని అని చెప్పి. అలా ఇటువంటి తరుణంలో గ్రామ సభలలో నిరసన తెలపాలన్నట్టు. నువ్వు చేసిన అవినీతికే కదా ఈ రేస్ కోర్సులను నేను ప్రజాస్వామిక బద్ధంగా ఈ ప్రభుత్వం నేను అడుగుతుంటే ఇక దాని అరాజకాలు సృష్టించాలని చెప్పండి. అలా నేను ఇలా చెప్తున్నా, ఇన్ని సంవత్సరాల సిరిసిల్ల ప్రాంతానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా, ఎన్నిసార్లు నువ్వు సిరిసిల్ల ప్రజలతో మమేకమై మాట్లాడినావని నేను అనుకుంటున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, కేటీఆర్ సవాలు విసురుతున్నాను. ఇవాళ ఏ ఒక్క ఊరికైనా నీకు నువ్వుగా డ్రైవ్ చేసుకొని పోగలుగుతావా నేను అడుగుతున్నా. దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మిత్రుల సాక్షి అని నేను అడుగుతున్నా. ఎవరో ప్రెస్ మిత్రులు చెప్తారు ఒకటి, ఆడ 10 మంది ఉంటారు, మళ్ళీ మా కాశీబాయినో లేకపోతే సల్మాన్ బాయినో ఇంకోనో అడిగితే నేను సల్మాన్ బాయ్ నువ్వే చెప్పానని అనుకో, ఆయనకు ముందే చెవులు కూతాడు. కాబట్టి ఆడ 50 మంది ప్రెస్ మిత్రులు నిలబడితే అందులోకి ఒక్కరిని అడుగుతానండి, పలాని తండాకో పలాని గూడానికో పలాని గుడిసెకో వీరమ్మని చెప్పి ఇద్దరం చెరువు బండ్లే కూర్చుందాం, నా బండి ముందు పోతుందా నీ బండి ముందు పోతుందా. ప్రాంతం మీద ఎటువంటి అవగాహన లేకుండా కొంతమంది మాగతలను పెట్టుకొని కొన్నిసార్లు ఏమో తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచినావు, తర్వాత నీ అధికార మదంతో గెలిచినావు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. గ్రామ సభలు పెడుతుంటే వాళ్ళని అడ్డుకోవాలట. ప్రజలే బుద్ధి చెప్తాను. ఇలా మీ ముఖాలకు ఎప్పుడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినావా అని చెప్పి ఇలా నేను అంటున్నా. టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా రేషన్ కార్డు ఇచ్చినాం మేము. ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిన లిస్టులలో చూసుకోమని చెప్తున్నా నేను. నీ మాదిరిగా 100 మాదం కూర్చునే పెట్టుకొని ఎవడెంత ఇస్తాడు, దేనికి ఎంత ఇస్తాడు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తింత, రేషన్ కార్డుకి ఇంత, ఇంటి కనెక్షన్కి ఇంత, ఇల్లు పర్మిషన్కి ఇంత అని చెప్పి పెట్టలే. ఇక్కడ ఎవరు ఇలా స్వేచ్ఛాయుతంగా అధికారులు నిర్ణయించిన ప్రకారం ఇలా మేము ఇచ్చుకుంటూ పోతున్నాం. తప్పుడు జరగచ్చు కొంచెం ఎక్కడో కూడా, జరగవని మేము అంటలేం. జరిగితే వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకు పోతాం మేము. ఇలా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది గ్రామ సభలను. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా గ్రామ సభల్లో పాల్గొవాలనే ఇంగిత జ్ఞానం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి లేదా అని నేను అంటున్నా. ఈ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యల పట్ల ఆయనకి ఇంతే అవగాహన ఉందా, ఇంతే ప్రేమ ఉందా ఈ ప్రజల పట్ల అని నేను అడుగుతుంది. వాళ్ళ ఎస్, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిర్ణయాత్మకంగా వచ్చి మాట్లాడు, నిలబడు, నిలది అడుగును. అప్పుడు నువ్వు ఇవాళ ప్రాంతానికి ప్రజాప్రతినిధి. కేవలం గాలి దుమారం మాదిరిగా 15 రోజులకో 20 రోజులకో వచ్చి తుపాకి రాముడు మాట్లాడినట్టు మాట్లాడి ఏదో కొన్ని గాలి మాటలు మాట్లాడి ఇలా ఆ టైం అయితే వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా అదే ధోరణి వహిస్తే ప్రజలు గుణపడని చెప్పి ఇప్పటికైనా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అమెరికాలో చదువుకున్నావు, పెద్ద పెద్ద చదువు చదివినావు, 80,000 పుస్తకాలు చదివిన అయ్యే కొడుకు నువ్వు ఆ 80,000 కాకుండా ఇంకో 20,000 పుస్తకాలు చదువుకున్నావు అనుకుందాం. అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడతా అనుకుంటావు, నేనే మేధావిని అనుకుంటావు. నీ మేధావితనం ఇదేనా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వ పథకాలలో ప్రతిపక్ష నాయకుని పాత్ర నువ్వు పోషించాలి కదా, ప్రజల కొరకు అండగా నువ్వు నిలబడాలి కదా. ప్రజలకు అండగా నిలబడవు, వాళ్ళ సమస్యల పట్ల చేయడం. ఎస్, ఈ తప్పు జరిగింది, ఈ తప్పు ఎందుకు జరిగింది మాట్లాడమని ఇలా అధికారులను అడగవు, నిలది. వచ్చి గాలి మాటలు ఇలా వాళ్ళ వంది మగాదులు దోసుకుంటుంటే దాన్ని అధికారులు ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఏజెంట్. నీ మాదిరే ఇక్కడ ఎవరు కూడా అడవులకు మదుగులొట్టే అధికారులు లేరు ఇక్కడ. నీ హయాంలో ఉండొచ్చు నీ అడవులకు మడుగులొత్తే అధికారులు, నీకు సేవలు చేసే అధికారులు నీ హయాంలో ఉండొచ్చు. మీ అయ్యే రాజైతే నేను యువరాజులు అనుకొని నువ్వు విర్రవీగొచ్చు. ఆ రోజు అధికారులు నీ అడుగులకు మడుగులు ఒత్తుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుత ధోరణిలో ప్రభుత్వాలను పరిపాలిస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉంటారు. మేము ప్రజలకు రక్షకులుగా ఉంటాం తప్ప ప్రజల ఆస్తులకు ఇలా మేము జవాబుదారీతనంగా ఉంటాం తప్ప ప్రజల ఆస్తులకు మేము భక్షకులుగా ఉండం. మేము ఇలా నీ మాదిరే ఫామ్ హౌజులు, నీ అయ్యకో ఫామ్ హౌజు, నీకో ఫామ్ హౌజు, మీ చెల్లెకో ఫామ్ హౌజు, మీ ఇంకో తమ్మునికో ఫామ్ హౌజు, మీ మంత్రులకో ఫామ్ హౌజులు ఉన్నట్టు ఇక్కడ ఎవరికి లేవు. ఇక్కడ మొన్న రాత్రి మా ఎల్ల లక్ష్మీనారాయణ పేరు మీద ఉన్న రాత్రి ఇంకో పేరు మీద ఏమైంది? ఇలా ముఖాలు ఎడబెట్టుకున్నారు. ఇలా మీ ఊళ్ళే కదా ఒక్కొక్కరు వచ్చినట్టు చీమల పుట్టలకే వచ్చినట్టు వచ్చుకుంటారు, సరెండర్ చేస్తుంది. ఇలా ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తాను, చట్టానికి గౌరవం ఇవ్వాలి. మనం ప్రజాప్రతినిధిగా మీరు చట్టాన్ని గౌరవించినప్పుడే మీ వందిమగాదులో నీ అనుయాయులో గౌరవిస్తారు. చట్టరహితంగా ఏదైనా పనులు చేసినట్టయితే వాళ్ళకి చెప్పండి, ఇటువంటిది మనకు పనికిరాదు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. కాబట్టి ఏమైనా ఉంటే ఇప్పటికైనా సరెండర్ చేయండి, మీరు తప్పును ఒప్పుకోండి, ప్రజల దగ్గర క్షమాపణ కోరుకోండి అని చెప్పండి. కానీ ఇంకా మొండికేసుకుంటా నేను 9 మందితో వ్యవసాయ కమిటీ చేస్తారట. ఏమీ ఎగబెట్టినట్టు వాళ్ళు ఇక్కడ మొన్న అడిగింది చెప్పుతో కొట్టినట్టు అయింది. శంషాబాద్లో రైతు ధర్నాన్ని పెట్టిండు సారు, ఓ అవ్వని పిలిచి అడిగిండు. ఆమె ఏం చెప్పింది? మా ఊరికి ఇన్ని రోజులు బస్సే రాలే, ఇప్పుడు బస్సు వస్తుంది, ఆ బస్సులో నేను ఫ్రీగా పోతున్నా అన్నది. నాకు రుణమాఫీ అయింది, మళ్ళీ నేను పెట్టి లోన్ చెప్పుతో కొట్టినట్టు అయింది ఆ చెంప మీద. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోను. మా దగ్గర 1, 2, 3 తప్పులు జరుగుతలేమని మేము అంటలేము, జరుగుతామని సరిదిద్దే ప్రయత్నం చేయి. ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా నువ్వు నిలబడు. ప్రజలు నీకు ఒక స్థానం చూపించింది. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించే అధికారం ఇచ్చింది. 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు. ఆ ప్రతిపక్ష పాత్రను పోషించు, ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రవర్తించు. ఎందుకంటే చాలా ప్రపంచం అంతా తిరిగి వచ్చిన విజ్ఞాని మీద నువ్వు, కానీ అజ్ఞానిగా ఎందుకు ఇలా నడుచుకుంటావని చెప్పి నేను అంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం పైన బురదలే కార్యక్రమం మానుకోమని చెప్తున్నాను కదా. ప్రజలే మిమ్మల్ని నిజంగా కూడా అసెంబ్లీ ఎలక్షన్లో ఒక రకమైన తీర్పిచ్చిండ్రు, లోక్సభలో ఇంకో రకమైన తీర్పిచ్చిండ్రు. రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా ఇలా మీ స్థానాన్ని చూపిస్తారు. ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు మానుకొని ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి, ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ యొక్క ఉందాతనాన్ని నిలుపుకోవాలి. చిల్లరగా మాట్లాడి తుపాకి రామర్ మాటలు మాట్లాడితే పేపర్లలో 2 హెడ్లైన్లు వస్తాయి కావచ్చు పూట. నీ ట్విట్టర్ బాబు
ఇంకేం బాబులు ఉన్నాయి, ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ ఎక్స్ ఖాతాలలో పెట్టుకున్నంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. నువ్వు అంత సెలబ్రిటీ మనిషి అని తెలిసిపోయింది అందరికీ. ఎప్పుడో సెలబ్రేషన్ చేసి పంపించేసిన నిన్ను పంపించిన తర్వాత ప్రజలందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు చాలా తెలంగాణ ప్రాంతం అంతా కూడా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసలు అని చెప్పి నా విజ్ఞప్తి.